లావణ్య సతీష్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు లావణ్య, మా పాప పేరు చుట్కి. ఈరోజు వీడియోలో మా పాప స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ మీద ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు కనుక న్యూ మదర్స్ అయితే ఈ వీడియో చూసాక మీ బేబీకి ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో అనే దాని మీద మీకు క్లారిటీ అనేది వస్తుంది అండ్ యూస్ఫుల్ కూడా అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలా చూడాలా? ఫస్ట్ స్కిన్ కేర్ మనకి బాతింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా. బాతింగ్ ముందు చుట్కీకి మసాజ్ చేపిస్తాను. మసాజ్ ఆయిల్ చాలా మంది బ్రాండ్స్ చాలా ఉన్నాయి కదా, నేను ఆ బ్రాండ్స్ అన్ని ఏం యూజ్ చేయను. నార్మల్ మన కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. పారాషూట్ ఆయిల్ మీద నాకు అంత నమ్మకం లేదు, మా పాపకనే కాదు, మేము ఇంట్లో ఎవరైనా నేనైనా సరే హెయిర్కి ఈ మా పాపకనే కాదు నేనైనా సరే నా హెయిర్కి కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే యూజ్ చేసుకుంటాను. ఇదిగో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ నేను మా ఊరు నుంచి తెప్పించుకుంటాను. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ మన కొబ్బరికాయలు అంత ఈజీగా దొరకవు కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ హాఫ్ లీటర్ 250. ఇదిగోండి ఇలాగా నార్మల్ మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో తెప్పించుకుంటాను. ఇది లీటర్ 300, ఇక్కడ హాఫ్ లీటర్ అనుకోండి 250. అలా కాస్ట్ ఊళ్ళో తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాను. ఈ బాటిల్లో నుంచి ఇలా చిన్న బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని డైలీ యూజ్ చేస్తూ ఉంటాను. తను పుట్టినప్పటి నుంచి కోకోనట్ ఆయిలే యూజ్ చేశాను, కాకపోతే ఫస్ట్ మంత్లో అలాగా తనకి బాడీ మీద చిన్న చిన్న పింపుల్స్ వచ్చాయి. మేబీ కోకోనట్ ఆయిల్ వల్ల ఏమని చెప్పి చేంజ్ చేశాను. అప్పుడు వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను, కొద్దిగా కాస్ట్ ఎక్కువే. వాడాను, ఒక బాటిల్ అయిపోయినంత వరకు వాడాను, కానీ డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. అది ఆయిల్ వల్ల కాదనుకుంటా, చిన్న చిన్న పింపుల్స్. అందుకే అది అయిపోయేదాకా వాడి మళ్ళీ కోకోనట్ ఆయిల్కి షిఫ్ట్ అయిపోయాను. ఎందుకంటే దానికి దీనికి నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలేదు. కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ, అబౌవ్ 500 అలా అనుకుంటా, అంత గుర్తులేదు నాకు. అందుకే ఆ బాటిల్ అయిపోయేంత వరకు వాడి మళ్ళీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సేమ్ తన హెయిర్ కూడా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. కాకపోతే ఇలాంటి డ్రాపర్ ఒకటి ఉంటుంది కదా, మనకి సిరప్స్కి అలా వస్తాయి కదా, దాన్ని వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకుని ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఆయిల్ అనేది స్కాల్ప్కి ఉండాలి కదా, ఈజీగా స్కాల్ప్లోకి వెళ్తుంది. ఇలాగా జస్ట్ ఒకసారి తీసుకుని హెయిర్ మొత్తం ఇలా పెట్టేసుకుంటాను. జస్ట్ అలా మసాజ్ చేసేయడమే. తర్వాత సోప్ వచ్చేసి మా పాపకి సెటాఫిల్ బాడీ క్లెన్జర్ సోప్ని యూజ్ చేస్తాను. తను పుట్టినప్పటి నుంచి అదే యూజ్ చేస్తున్నాను. నాకు దగ్గరగా ఒక 40 days అలా వచ్చేస్తుంది ఒక సోపు. కాస్ట్ 250 అలా ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను కదా, తను పుట్టినప్పుడు ఫస్ట్ మంత్లో బాడీ మీద చిన్న చిన్న పింపుల్స్ వచ్చాయని చెప్పి, అందుకనే అన్ని ప్రొడక్ట్స్ మార్చుతూ వచ్చాను. అలానే సోప్ కూడా మార్చాను. టెడ్డీ బార్ యూజ్ చేశాను. తను యూజ్ చేసిన 2 days, జస్ట్ 2 days యూజ్ చేశాను అంతే. కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చినట్టు అనిపించింది, అందుకే అది ఆపేసి మళ్ళీ సెటాఫిల్కే షిఫ్ట్ అయిపోయాను. అలా అని చెప్పి టెడ్డీ బార్ మంచిది అని కాదు, మా అక్క వాళ్ళ పిల్లలకి వాళ్ళు పుట్టినప్పటి నుంచి 2 పిల్లలకి టెడ్డీ బార్ సోపే యూజ్ చేసింది. వాళ్ళకి బాగా పడింది. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం వాడుకోవాలి. వాళ్ళకి సెట్ అయిందని అనిపిస్తే మనం దాన్ని కంటిన్యూ చేయాలి. తన హెడ్ బాత్కి షాంపూ కూడా సెటాఫిల్ యూజ్ చేస్తాను నేను. ఫస్ట్ తను పుట్టినప్పుడు కొన్నది ఇప్పుడు దాకా అవ్వలేదు, నాకు తెలిసి సగం దాకా ఉంటుంది. అదే యూజ్ చేస్తున్నాను పుట్టినప్పటి నుంచి. స్నానం చేపించేసాక తనకి మాయిశ్చరైజర్ సెటాఫిల్ది వాడతాను.
తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సెటాఫిలే వాడుతున్నాను. ఫేస్ కే కాదు, బాడీ మొత్తం మాయిశ్చరైజరే యూజ్ చేస్తాను. ఫేస్ కి మాయిశ్చరైజ్ తప్ప ఇంకా ఏం యూజ్ చేయను. ఇది కాస్ట్ వచ్చేసి 400 ml 950 రూపీస్. నాకు ఈజీగా 3 months అలా వచ్చేస్తుంది. ఇది పుట్టినప్పటి నుంచి 3rd బాటిల్ అనుకుంటా. ఐ థింక్ 3rd బాటిల్ 4th బాటిల్ 3 months దాకా వచ్చేస్తుంది. నెక్స్ట్ తనకి డైపర్స్ నేను యూజ్ చేసేది ప్రెసెంట్ అయితే నేను కడల్స్ యూజ్ చేస్తున్నాను. హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. ఇది హాఫ్. ఫస్ట్ నేను ప్యాంపర్స్ యూజ్ చేసేదాన్ని. అది పుట్టినప్పటి నుంచి ప్యాంపర్స్ యూజ్ చేశాను. ప్యాంపర్స్ చాలా నచ్చింది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువసేపు కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది. నీట్గా ఉంటుంది. ప్యాంపర్స్ నచ్చింది. కానీ ప్యాంపర్స్ నచ్చాక దాని తర్వాత మా అక్క ఇది సజెస్ట్ చేసింది కడల్స్. మా అక్క వాళ్ళ పాపకి, మా శాండీకి, మా బుడ్డదానికి కడల్సే యూజ్ చేసిందంట. వాడమని చెప్పిందని చెప్పి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నా కడల్స్. ఇవి 450 అలా ఉన్నాయి. 450కి ఎన్ని వచ్చాయి? దీని మీద లేదు, పైన ప్యాకెట్ మీద ఉన్నట్టుంది. ఇవి ఎన్ని వచ్చాయో మరి. నాకు 1 month దాకా వస్తాయి. 450 అలా ఉంది. ప్యాంపర్స్ అనుకోండి 800 900 అలా ఉండేది. ఈ రెండింటికి నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ప్యాంపర్స్ బాగుంటుంది, ఇది కూడా బాగుంది. సో అందుకే నేను కడల్సే ఇప్పటి నుంచి కడల్స్ యూజ్ చేద్దామని చెప్పి, ఇది ఫస్ట్ ప్యాకెట్ బాగుంది, ఇదే యూజ్ చేద్దామని చెప్పి కడల్స్ కి షిఫ్ట్ అయిపోయాను. తను ఫస్ట్ మంత్ లో అలా ఉన్నప్పుడు మైలో చూసాను నేను. మైలో యాప్ ఉండేది నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు. బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి మైలో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. అప్పుడు చూసుకున్నప్పుడు ఇవి డైపర్స్ ఉండే మైలోలో. సరే అని చెప్పి బుక్ చేసుకున్నాను. అది కూడా కాస్టే ఉండే, చూడలేదు. నా ప్యాక్ ఆఫ్ దగ్గర 90 అలా ఉండే డైపర్స్. దాంట్లో ఆ ప్యాక్లో మొత్తం టోటల్ డైపర్స్ 90 దాకా ఉండే. వాడితే అస్సలు నచ్చలేదు. ఎంత లీకేజ్ అంటే అంత లీకేజ్ ఉంది. అలా తీసుకున్న వేస్ట్ అనిపించింది. తీసుకున్నాక ఇంకా 90 డైపర్స్ ఏం చేయాలి, దాన్ని పడే బుద్ధి కాలేదు. వాడడానికి కూడా అసలు ఇవి పెట్టే ఒక 1 hourలో లీకేజ్ వచ్చేసేది. సైడ్ నుంచి లీకేజ్ అయిపోయేది. ఎంత నీట్గా డైపర్ పెట్టినా కానీ లీకేజ్ అయిపోయేది. అసలు వేస్ట్ అనిపించింది నాకు మైలో. అలానే వాడేసాను. పడేలేక వాడేసి ప్యాంపర్స్దే వాడదా ఉండేదని. ప్యాంపర్స్ బాగా నచ్చింది. దాని తర్వాత కడల్స్ యూజ్ చేశాక కడల్స్ కూడా బాగున్నాయి. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది కడల్స్. అందుకే కడల్స్లోకే ఉన్నాను. తర్వాత కాజల్ నేను అస్సలు తన కళ్ళకి పెట్టను. ఎందుకంటే దీంట్లో మనకి లెడ్ అనేది ఉంటుంది కాబట్టి బేబీస్కి మంచిది కాదు లెడ్ అనేది. అందుకే కళ్ళకి పెట్టను. కళ్ళకి పెట్టకుండా దిష్టి కోసం అని చెప్పి ఇలా సైడ్కి జస్ట్ ఒక చుక్క కాళ్ళ కింద ఇలా దిష్టి చుక్క కోసం మట్టుకే నేను యూజ్ చేస్తాను. కళ్ళకి యూజ్ చేయను. ఏం యూజ్ చేస్తానంటే హిమాలయాది ఇలా స్టిక్ టైప్ లో ఉంటుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, మనకి హ్యాండీగా ఉంటుంది. ఎందుకంటే దిష్టి చుక్క కోసం జస్ట్ అలాగే ఇలా జస్ట్ పాయింట్ పెట్టేసామనుకో ఈజీ హ్యాండీగా ఉంటుంది. చాలా నచ్చింది. ఫస్ట్ ఇది ఐటెక్స్ మనకి మామూలుగా ఉంటుంది కదా ఐటెక్స్ది, ఇది యూజ్ చేసేదాన్ని. కానీ ఇది ఏంటంటే తీసుకుని మనం వేలతో తీసుకుని పెట్టాలి, మళ్ళీ వేలని క్లీన్ చేసుకోవాలి. అది పెద్ద కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపించింది. తర్వాత ఇది చూసాక చాలా హ్యాండీగా అనిపించింది. బాగుంది. 50 రూపీస్ అలా ఉంటుందేమో. ఫస్ట్ వన్ యూజ్ చేస్తున్నాను. ఇది సెకండ్ది. ఓకే, దగ్గర మనకి 6 months దాకా వచ్చేస్తుంది. ఇది ఒక స్టెప్ 50 రూపీస్ది 6 months దాకా వచ్చేస్తుంది. అండ్ మీరు కూడా కాజల్ అనేది కళ్ళకి అసలు యూజ్ చేయకండి. చుట్కి డెలివరీ అయినప్పుడు 3 days డాక్టర్స్ విజిట్స్ అవుతూ ఉంటారు కదా, మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్స్ మారుతూ ఉన్నప్పుడు డాక్టర్స్ కొత్త డాక్టర్స్ విజిట్ చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు చెప్పేది పౌడరు కాజల్ యూజ్ చేయకండి అనే చెప్తారు. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా డాక్టర్స్ చెప్పేవాళ్ళు. బేబీస్కి ఎంత ఎఫెక్ట్ అవుతే వాళ్ళు ఎలా చెప్తా ఉంటారు. సో అందుకని ఎవ్వరు యూజ్ చేయకండి. అందుకే వాళ్ళు చెప్పారనే కాదు, నేను కూడా రీసెర్చ్ చేశాను. దాంట్లో లెడ్ ఉంటుంది అండ్ హోమ్మేడ్ యూజ్ చేయొచ్చు కదా, ఏం కాదు హోమ్మేడ్ కదా అనుకుంటారు. ఏదైనా సరే మనం కాటిగా తయారు చేస్తున్నప్పుడు కాలుస్తాం. ఆ కాల్చినప్పుడు లెడ్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవుతుంది.
ఆ లెడ్ అనేది బేబీస్కి కళ్ళకి మంచిది కాదు, ఎఫెక్ట్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అలాంటివి అవుతాయి. సో అందుకనే కళ్ళకి కాటికి యూజ్ చేయకండి. దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు, కళ్ళు పెద్దగా కనిపిస్తాయి, అది పెద్దగా అవుతాయి అంటారు కదా, అది ఏమీ ఉండదు. కింద డిఫైన్ చేయడం వల్ల మనకి ఆ కళ్ళు అనేది పెద్దగా కనబడతాయి అంతే తప్ప కళ్ళు ఏం పెద్దగా అవ్వవు. సో యూజ్ చేయకపోవడమే మంచిది. పౌడర్ కూడా యూజ్ చేయండి. నేను దానికి ఫేస్కి ఎటువంటి పౌడర్, జస్ట్ మాయిశ్చరైజర్ ఒక్కటే రాస్తాను. ఓకే, బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా దానికి జస్ట్ మాయిశ్చరైజరే వాడతాను తప్ప పౌడర్ యూజ్ చేయను. కాటుకు పెడతాను కదా, అది పోతుంది కాబట్టి దాని పైన పౌడర్ పెట్టడానికి యూజ్ చేస్తాను అంతే తప్ప. నెక్స్ట్ కోమ్స్, దానికి యూజ్ చేసేది మనం ఎప్పుడైనా సరే బేబీ కోమ్సే వాడాలి. అది ఇదనే కాదు, ఎలాంటిదైనా సరే బేబీ కోమ్సే వాడాలి. బేబీ కోమ్సే వాడతాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో నుంచి తీసుకున్నాను. ఈ బేబీ కోమ్సే వాడతాను. ఫస్ట్ మంత్ లో దానికి ఏ కోంబు యూజ్ చేయలేదు, కానీ సెకండ్ మంత్ నుంచి కోంబు యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. పుట్టెంటికలు తీసేదాకా కోంబు పెట్టకూడదు తల మీద అంటా ఉంటారు, అలాంటిది ఏమీ లేదు. అంటే అప్పట్లో ఇలాంటివి మనకి ఇలా జెంటిల్గా ఉండేవి కాదు కాబట్టి కోంబు కొద్దిగా మన పెద్దవాళ్ళని రఫ్గా యూజ్ చేస్తాం కదా, కోంబ్స్ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అలాంటివి ఉండేవి కాబట్టి అప్పటి కాలంలో ఇలా యూజ్ చేయకూడదు కోంబ్స్ బేబీస్కి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్ని వచ్చాయి. ఇదిగో చూడండి, ఇది ఇంకోటి ఎంత సాఫ్ట్ బ్రష్. ఇంత సాఫ్ట్గా ఉన్నప్పుడు బేబీస్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది? మళ్ళీ పిల్లలకి చిక్కులు పడిపోతాయి, పడుకుంటుంటారు కదా వెనకాల చుట్టూ, ఇదంతా రఫ్గా చిక్కులు పడిపోయేది. చిక్కులు పడిపోతే వాళ్ళకే కష్టంగా ఉంటుంది. సో అందుకే కోమ్ యూజ్ చేయాలి. కోమ్ యూజ్ చేయడం వల్ల ఏమీ అవ్వదు. దానికి రెగ్యులర్గా అయితే ఈ కోమ్ యూజ్ చేస్తాను, ఇది పెద్దగా యూజ్ చేయను. సాఫ్ట్గా ఉంటుంది. న్యూ బార్న్స్ ఉంటుంది కదా, న్యూ బార్న్స్ అప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే దానికి ఇదే యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేయండి, చిక్కులు పడిపోతాయి, చిక్కులు ఏం వదలదు. వైప్స్ వచ్చేసి దానికి మదర్ స్పాష్ బ్రాండ్ నుంచి 99% ప్యూర్ వాటర్ యూజ్ చేస్తాను. ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేస్తాను. మధ్యలో అపోలో బ్రాండ్ ఒకటి యూజ్ చేశాను కానీ అది అంతగా నచ్చలేదు. వైప్స్ చాలా రఫ్గా ఉంటాయి, స్మెల్ కూడా కొంచెం ఫ్రేగ్నెస్ స్మెల్ లాగా వస్తుంది. ఇవి అనుకోండి ప్యూర్ 99% ప్యూర్ వాటర్ కదా, స్మెల్ కానీ అలాంటిది ఏమి ఉండదు, ఫ్లేవర్స్ స్మెల్ అలా ఏమి ఉండదు. పాట్ వెళ్ళినప్పుడు దానికి క్లీన్ చేయడానికి వైప్స్తోనే క్లీన్ చేసేదాన్ని. అలా సెంటెడ్ వైప్స్ కన్నా ఇలాంటి న్యాచురల్వి వాటర్తో ప్యూర్ 99% ప్యూర్ వాటర్తో ఉన్నవి యూజ్ చేస్తే దానికి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు. ఇక్కడ ఆల్రెడీ లేబుల్ కూడా ఉంది, అన్సెంటెడ్ 40 బేబీ వైప్స్, 40 వస్తాయంట బేబీ వైప్స్, 225 రూపీస్. అప్పుడు న్యూ బార్న్ అప్పుడు యూజ్ చేశాను కానీ ఇప్పుడు ప్రెసెంట్ దానికి వాటర్తోనే పాటీ వెళ్తే వాటర్తోనే క్లీన్ చేస్తాను. ఇదేం పెద్దగా యూజ్ చేయట్లేదు. అప్పుడు కొన్నది అలానే ఉంది. ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు క్లీన్ చేయడానికి అలా యూజ్ చేస్తున్నాను తప్ప పాటీ పర్పస్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఫేస్ క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, డైపర్ ర్యాష్ క్రీమ్లో నేను హిమాలయ వాడతాను. డైపర్ ర్యాష్ క్రీమ్కి హిమాలయ వాడతాను. ఇది పెద్దగా యూజ్ చేసింది ఏం లేదు. దానికి ఎప్పుడు డైపర్ ర్యాష్ తనకి ఎప్పుడు రాలేదు. అప్పుడు ఒకసారి వచ్చినట్టుంది, కొద్దిగా రాసాను అంతే, ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఆ ప్లేస్లో కొద్దిగా మాయిశ్చరైజర్ అనేది కొద్దిగా ఎక్కువ రాస్తాను. మేబీ దానివల్ల రాలేదు అనుకుంటున్నాను. ఎప్పుడు డైపర్ ర్యాషెస్ అయితే రాలేదు, ఒకసారి యూజ్ చేశాను అంతే. అప్పటి నుంచి ఇది అలానే ఉంది. హిమాలయ వాడాను. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ మా బేబీకి యూజ్ చేస్తున్నాను. మా బేబీ స్కిన్ కూడా బాగా సూట్ అయ్యాయి. నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ మీ బేబీకి సూట్ అవుతాయని నేను చెప్పలేను. కొత్త ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఒకసారి ప్యాచ్ వర్క్ చేయండి, లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అలాంటివి అనిపిస్తే కనుక పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకవేళ న్యూ మామ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.